పిల్లల నుండి పెద్దల వరకు ఎంతో ఆరోగ్యాన్ని ఇచ్చి అలాగే ఇమ్యూనిటీ పెంచే అవిసె గింజల లడ్డు అయితే తయారు చేసుకుందాం. ముందుగా అవిసె గింజల్ని చిటపటమనే వరకు వేయించుకుని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలి. ఆ తర్వాత ఒక అరకప్పు వరకు నువ్వులు వేసుకోవాలి. నువ్వులు కూడా ఈ విధంగా చక్కగా దోరగా చిటపటమనే వరకు వేయించుకోవాలి. ఇవి కూడా చిటపటలాడతాయి, అప్పటి వరకు అయితే వేయించుకోవాలి. మాడితే చేదొస్తాయి కాబట్టి మంచిగా దోరగా వేయించుకుని అవి కూడా అవిసె గింజల్లో వేసేసుకోవాలి. ఆ తర్వాత ఒక అర చెక్క వరకు ఎండు కొబ్బరి, అలాగే 10 బాదం గింజలు, అలాగే ఒక 10 కిస్మిస్లు కూడా వేయించుకుని అందులో వేసేసుకోవాలి. ఆ తర్వాత ఒక పావు కప్పు వరకు గుమ్మడి గింజలు అయితే వేసుకుని ఇవి కూడా మంచిగా వేగే వరకు ఇలా వేయించుకుని ఇవి కూడా అవిసె గింజల్లో వేసేసుకోవాలి. ఆ తర్వాత ఇవన్నీ కూడా పూర్తిగా చల్లారిపోనివ్వాలి. ఇవన్నీ చల్లారిన తర్వాత వేయించుకున్న పల్లీలు ఒక పావు కప్పు వరకు వేసుకోవాలి. ఇవన్నీ కూడా మిక్సీ జార్లో వేసుకుని చక్కగా మెత్తగా పౌడర్ అయితే తయారు చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో తాటి బెల్లం అయితే వేసుకోవాలి. తాటి బెల్లాన్ని నేనైతే ఒక కప్పు అయితే తీసుకున్నాను. ఈ కప్పు ఇందులో వేసేసుకుని ఇది కూడా ఒకసారి మిక్సీ పట్టేసుకుని ఆ తర్వాత దీనిని తీసి ఈ విధంగా అయితే అంతా కూడా బాగా మిక్స్ అయ్యేలాగా చేసుకుని ఆ తర్వాత లడ్డూలు మాదిరిగా చుట్టుకోవాలి. ఇమ్యూనిటీని పెంచే అవిసె గింజ లడ్డు అయితే రెడీ అయిపోయింది. మరి వీడియో నచ్చితే లైక్ చేయండి.